దేశవ్యాప్తంగా బీసీల యొక్క కులగణన చేయడం రాజ్యాంగ పరంగా ఏమాత్రం కూడా తప్పు కాదని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు యొక్క తీర్పు వెలువడించడం అనేది చాలా గొప్ప పరిణామం. దీన్ని బీసీ రాజ్యాధికార సమితి చాలా ఆనందంతో స్వాగతిస్తుంది. అయితే ఇదే సమయంలో ఈ అంశం మీద ప్రజా ప్రయోజన వాద్యం వేసినటువంటి సుధాకర్ అనే వ్యక్తి మరి ఆయన స్వయంగా ఆ వాద్యాన్ని వినిపించిందా లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీల యొక్క ప్రాబల్యం ఉందా అనేటువంటి అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈ దేశం లోపల 75 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి తరగతుల యొక్క సంఖ్యాపరమైన వివరాలు కానీ వాళ్ళ యొక్క సామాజిక పరమైన వివరాలు అనేది ఇయాటి వరకు కూడా దేశం దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర లేవనేది చాలా అవమానకరమైనటువంటి విషయం. మరి ఇవాళ ఎందుకు అది జరగట్లేదంటే ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం లోపించడం వల్లనే ఇవాళ అది ఇంకా కూడా సంపూర్ణంగా అమలు కావట్లేదని చెప్పేసి మనకు అనిపిస్తాం. ఎందుకంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆర్టికల్ 3ను ఆయన వద్దనుకుంటే రద్దు చేయగలుగుతారు. ఏదైతే ట్రిపుల్ తలాక్ని బీజేపీ పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వద్దనుకుంటే ఏదైతే ట్రిపుల్ తలాక్ను కూడా రద్దు చేయగలుగుతారు. అదొకటే కాదు, రామ జన్మభూమిని కట్టించాలనుకుంటే కూడా ఆయన పూనుకుంటే వాళ్ళ పార్టీ పూనుకుంటే ఏంటంటే కట్టించగలుగుతారు. మరి ఇలా బీసీల వర్గాల నుంచి వచ్చినటువంటి ఆయన బీసీలకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కులగణన చేసేటటువంటి విషయంలో మాత్రం ఆ నిబద్ధతను కనబరచాల్సినటువంటి సందర్భం లోపల ముఖ్యమంత్రి గారు దీని మీద చొరవ తీసుకోకపోవడం అనేది చాలా బాధ కలిగిస్తున్న విషయం. తప్పకుండా మాకైతే నమ్మకం ఉన్నది, మోడీ గారి నేతృత్వం లోపల ఈ దేశంలో ఒక బీసీల యొక్క కులగణన అనేది చాలా సాధారణంగానే జరిగిపోయే అవకాశం ఉన్నది. అధికారంలోకి రాకముందు బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేస్తామని చెప్పి 2017లో రాజ్నాథ్ సింగ్ గారు అప్పుడు పార్లమెంట్లో కూడా 2021లో జరిగే కులగణనలో తప్పకుండా బీసీల కులగణన ఉంటుందని చెప్పి మరి 21వ సంవత్సరంలో చేయాల్సిన కులగణన ఇలా 26 అంటే దాదాపు 5 సంవత్సరాలు గడిచినప్పటికీ బీసీల కులగణన జరగకుండా ఇంకా జాప్యం చేస్తూ మరి ఇటీవల ఏదైతే చేస్తున్నటువంటి హౌస్ హోల్డ్ సర్వేలో కూడా బీసీల కాలం లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. మరి ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి బీసీల పట్ల నిబద్ధతను చూపించి ఒక ధర్మబద్ధమైనటువంటి ఈ యొక్క ఆలోచనను నెరవేర్చడానికి తప్పకుండా జరిగేటటువంటి జనగణనలో ఒక ప్రత్యేకమైనటువంటి కాలంని బీసీల కోసం ఏర్పాటు చేసి తదనంతరం బీసీల యొక్క లెక్క తీర్చడమే కాకుండా ఈ గడిచినటువంటి 75 సంవత్సరాల నుంచి బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఏ విధంగా వెనుకబడ్డారో గమనించి అందుకు అవసరమైనటువంటి రికవరీ ప్లాన్స్ అంటే ఎక్కడైతే మోసపోయారో లేకపోతే ఎక్కడైతే కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి బీసీ వర్గాలకు ఇచ్చేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. అదే రకంగా చట్టసభలో రిజర్వేషన్లను ఇవ్వాలంటే ఏంటంటే మాకు జనాభా శాతం తెలియదని చెప్పేసి అని బుకాయిస్తూ ఉన్నాం. మరి ఇవాళ బీసీ మహిళలకు సపోర్ట్ అయ్యాలంటే ఎస్సీ మహిళలకు ఎస్టీ మహిళలకు జనాభా లెక్కలలో వాళ్ళ యొక్క జనాభా శాతం తెలుసు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధపడరు, కానీ బీసీలకు మాత్రం సపోర్ట్ చేయడానికి వెనుకాడుతున్నారు. మరి ఇవాళ బీసీల జనాభా కనుక తెలియకపోయినంత మాత్రాన బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ విధమైనటువంటి ఆటంకం కూడా లేదు. ఎందుకంటే 27% రిజర్వేషన్ కనుక బీసీలకు చట్టసభలో ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా 50% రిజర్వేషన్ మించే అవకాశం లేదు. మరి ఆ రకంగా 27% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ హారిజాంటల్ రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతనే వర్టికల్ రిజర్వేషన్ అయినటువంటి బీసీ మహిళలకు కూడా అవకాశం ఇచ్చి ఎస్సీ మహిళలు ఎస్టీ మహిళలు బీసీ మహిళలకు కూడా వాళ్ళ యొక్క జనాభా శాతానికి అనుగుణంగా రిజర్వేషన్ ఇచ్చేది ఉంటే ఈ దేశం లోపల రిజర్వేషన్ ప్రక్రియ సంపూర్ణమవుతుంది. ఎందుకంటే 1992లో ఇందిరా సహాని కేసులో అప్పుడు పివి నరసింహరావు గారి యొక్క ప్రభుత్వం కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయడానికి చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ అప్పుడు సుప్రీంకోర్టు ఒప్పుకోకపోవడం వల్ల సాధ్యపడలేదు. మరి ఇటీవల జరిగిన పరిణామాలలో ఒక ప్రత్యేక రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేశారు కదా. మరి ఎప్పుడైతే ప్రధానమంత్రి కానీ బీజేపీ పార్టీ కానీ కావాలనుకున్నప్పుడు మాత్రం గతంలో సాధ్యం కానటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఈ ప్రభుత్వంలో సాధ్యం చేస్తున్నారు. మరి ప్రధానమంత్రి గారిని ఇదే విషయాన్ని మేము అడుగుతున్నాం. మీరే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి బీసీలకు అవసరమైనటువంటి చట్టసభలో రిజర్వేషన్ కానీ బీసీల కులగణన కానీ మరి బీసీలకు 27% రిజర్వేషన్ కూడా ఎందుకు సాధ్యం కావట్లేదు? మరి గతంలో మీరు ఆర్టికల్ 3 విషయం లోపల రామజన్మభూమి విషయం లోపల అదే ట్రిపుల్ తలాక్ విషయం లోపల చూపినటువంటి చొరవ ఈ యొక్క బీసీ సమాజం పట్ల ఎందుకు చూపట్లేదని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మరొక విషయం, తెలంగాణ ప్రభుత్వం కులగణన అయితే చేసి కులాల లెక్కలు బీసీల లెక్కలు తెలియజేసింది, కానీ ఆ యొక్క జనాభా రీత్యా జనాభాకు అనుగుణంగా బీసీలకు కానీ బీసీ కులాలకు కానీ అవకాశాలు కల్పించేటటువంటి విషయం లోపల మాత్రం ప్రభుత్వము ఇప్పటికి కూడా ఈ యొక్క వర్గాల పట్ల మొండి చేయి చూస్తుందని చెప్పేసి
స్పష్టం చేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏదైతే మీరు చేసినటువంటి ఒక మంచి పనిని మేము గౌరవిస్తున్నప్పటికీ మరి చేయాల్సిన పట్టు ఇంకా చాలా ఉంది అనేటటువంటి విషయాన్ని మాత్రం మీకు గుర్తు చేస్తున్నాం. నాతో పాటు బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరి సమక్షం లోపల బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుని దాసు సురేష్ని ఈ ప్రెస్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విషయాలు తెలియపరుస్తుంది. ధన్యవాదాలు.